ఈరోజు మనం ఒక అద్భుతమైన చాలా ఆసక్తికరమైన కథలోకి వెళదాం. హిందూ పురాణాల్లోని యుద్ధదేవత కార్తికేయుడి జననం వెనుక ఉన్న గాథ ఇది. ఇది మామూలు కథ కాదు. ఇందులో విధి, ధర్మం, దైవిక సంకల్పం అన్నీ కలిసిపోయుంటాయి. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. దేవతలందరికీ సేనాధిపతి అయ్యేవాడు ఇంత విచిత్రమైన రీతిలో ఎందుకు పుట్టాల్సి వచ్చింది? అగ్నిదేవుడికి, నక్షత్ర దేవతలకి సంబంధమేంటి? ఈ రహస్యాన్ని మనం ఛేదిస్తేనే కార్తికేయుడి కథలోని అసలు గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఈ వీరుడి కథని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం 4 ముఖ్యమైన ఘట్టాల ద్వారా ప్రయాణిద్దాం. శాపాల ప్రభావం దగ్గర మొదలుపెట్టి ఆ తరువాత దేవతలకు నాయకుడు ఎందుకు అవసరమయ్యాడో చూసి అతని అద్భుత జననం, చివరిగా అతని విజయం వరకు అన్నింటినీ తెలుసుకుందాం. సరే, ముందుగా మొదటి భాగానికి వద్దాం. ఈ కథ అంతా జరిగిన ప్రపంచం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి చిన్న చర్యకు కూడా, ముఖ్యంగా శాపాలకు, మొత్తం విశ్వంపై ప్రభావం చూపే శక్తి ఉంటుంది. అంటే ఈ పురాణ ప్రపంచంలో ఏదీ అంత తేలికగాదు. చేసిన కర్మ, పెట్టిన శాపం అవి జన్మజన్మలకి వెంటాడుతూనే ఉంటాయి. ఎవరు కూడా దీనికి అతీతులు కారు. ఈ నియమం ఈ కథకు చాలా ముఖ్యం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ధర్మవ్యాధుడి కథ. తెలియక చేసిన ఒక చిన్న పొరపాటుకు శాపానికి గురయ్యాడు. కాని ఒక వరం వల్ల తను ధర్మాన్ని వీడలేదు, తన గతాన్ని కూడా మర్చిపోలేదు. అంటే విధిని శాపాలు నిర్దేశించిన దానికి సరైన మార్గాన్ని చూపించేది ధర్మమే. ఇక ఇలాంటి నియమాలు ఉన్న ప్రపంచంలో దేవతలు ఒక పెద్ద చిక్కులో పడ్డారు. వాళ్లని ఒక మహా సంక్షోభంలోకి నెట్టిన సంఘర్షణ ఇది. ఈ యుద్ధమే ఒక కొత్త నాయకుడి అవసరాన్ని సృష్టించింది. అప్పటికి దేవతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ల సైన్యానికి ఒక లీడరే లేరు. అసురుల ధాటికి తట్టుకోలేక పూర్తిగా ఓడిపోయి ఇంద్రుడితో సహా అందరూ మానసపర్వతం మీద దాక్కున్నారు. మరోపక్క రాక్షస సైన్యం వాళ్లదే విజయం, వాళ్లదే రాజ్యం. ఆలోచించండి, ఇంతటి సంక్షోభంలో దేవతల గతిని మార్చగల వీరుడు ఎలాంటివాడు కావాలి? ఓడిపోయిన సైన్యంలో మళ్లీ ధైర్యాన్ని నింపి వాళ్ళని విజయపలంలో నడిపించాలంటే అతనిలో ఎలాంటి అసాధారణమైన లక్షణాలుండాలి? ఈ క్వాలిటీస్ అల్లి అడిగింది దేవసేన అనే ఒక కన్య. ఎందుకంటే విధి ప్రకారం రాబోయే సేనాధిపతే తన భర్త. కాబట్టి తన భర్తకు ఈ లక్షణాలన్నీ ఉండాలని ఆమె కోరుకుంది. ఇవి దాదాపు అసాధ్యమైన లక్షణాలే. సరే, ఇక కథలో అసలు సిసలైన మనందరం ఎదురుచూస్తున్న భాగానికి వచ్చేశాం. ఆ హీరో పుట్టుక వెనుక ఉన్న అద్భుతమేంటో చూద్దాం. ఇదొక అసాధారణమైన మార్గం. దేవతలందరూ కలిసి నడిపించిన ఒక దైవీక ప్రణాళిక. ఈ కథంతా మొదలైంది ఒక యజ్ఞం దగ్గర. అక్కడ అగ్నిదేవుడు సప్తర్షుల భార్యల సౌందర్యాన్ని చూసి మోహంలో పడిపోయాడు. కాని తన కోరిక తగినదని తెలిసి లోలోపల చాలా మదనపడ్డాడు. అగ్నిదేవుడి ఈ పరిస్థితిని తన భార్య స్వాహాదేవి గమనించింది. అప్పుడు ఆమె ఒక తెలివైన, చాలా సాహసోపేతమైన ప్లాన్ వేసింది. ఆమె తీసుకున్న నిర్ణయం అగ్నిని ధర్మ సంకటం నుంచి కాపాడటమే కాదు, మొత్తం విశ్వం యొక్క తలరాతను కూడా మార్చబోతోంది. స్వాహాదేవి ఏం చేసిందంటే అరుంధటిని తప్ప మిగిలిన 6 ఋషిపత్నుల రూపం తీసుకొని అలా 6 సార్లు అగ్నివీర్యాన్ని స్వీకరించింది. కాని ఆ తేజస్సుని మోయలేకపోయింది. అందుకే దాన్ని ఒక బంగారు కుండలో పెట్టి శరవణం అనే పవిత్రమైన రెల్లు పొదలో వదిలేసింది. సరిగ్గా అక్కడ్నించే, ఆ దివ్య తేజస్సునించే స్కందుడు పుట్టాడు. అందుకే అతనికి స్కందుడు అని పేరొచ్చింది. సంస్కృతంలో స్కందన అంటే జారవిడవడం లేదా విలువడటం. అగ్ని నుంచి వెలువడిన వీర్యం నుంచి పుట్టాడు కాబట్టి స్కందుడు. చూశారా, పేర్లోనే కథ ఉంది కదా. పుట్టడమైతే జరిగింది. మరి ఆ తర్వాత ఆ పుట్టిన బాబు తన శక్తిని ఎలా నిరూపించుకున్నాడు, తన విధిని ఎలా నెరవేర్చాడు, యుద్ధాన్ని ఎలా గెలిచాడు చూద్దాం. ఆ బాబు మామూలు బాబు కాదు. తనను పెంచిన 6 తల్లులైన కృత్తికలకు గుర్తుగా 6 ముఖాలతో మరియు అపారమైన బలానికి నిదర్శనంగా 12 చేతుల్తో పుట్టుకతోనే ఒక యోధుడిలా ఉన్నాడు. యుద్ధం చేయడానికే పుట్టినట్టుగా. పుట్టిన వెంటనే అతను చేసిన మొదటి పనేంటో తెలుసా? క్రౌంచ పర్వతాన్ని ఒకే ఒక్క బాణంతో చీల్చేశాడు. ఇది చూసి ఇంద్రుడికి భయమేసింది. తన పదవికి ఎక్కడ ముప్పొస్తుందోనని వజ్రాయుధంతో దాడి చేశాడు. కాని ఏమైంది? ఆ బాలుడికి చిన్న గీత కూడా పడలేదు. ఇక ఇంద్రుడికి అర్థమైపోయింది, ఇతను శత్రువు కాదు,
మనకి కావలసిన రక్షకుడు మన సేనాధిపతి అని. అందుకే అతనికి ఇన్ని పేర్లు. అగ్నివీర్యం నుండి పుట్టాడు కాబట్టి స్కందుడు, కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడు, ఇక దేవతల సేనకు అధిపతి అయ్యాడు కాబట్టి దేవసేనాపతి. ప్రతి పేరు వెనుక ఒక కథ, ఒక కారణం ఉన్నాయి. ఇక సేనాధిపతిగా పట్టాభిషేకం జరిగాక కార్తికేయుడు తన మొదటి అతి పెద్ద యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎదురుగా ఉన్నది రాక్షసరాజు మహిషాసురుడు, అతని అపారమైన సైన్యం. విశ్వం యొక్క భవిష్యత్తు మొత్తం ఆ యుద్ధంపైనే ఆధారపడి ఉంది. కాని ఆ యుద్ధం చాలాసేపు జరగలేదు. నమ్మండి, కేవలం ఒక్క రోజులో ఆ యువ సేనాధిపతి రాక్షసులందర్నీ అంతం చేసి ముల్లోకాలలో మళ్లీ శాంతిని, ధర్మాన్ని నిలబెట్టాడు. తన పుట్టుకకు ఒక అర్థాన్నిచ్చాడు. చివరగా మూల గ్రంథంలో చెప్పిన ఈ మాటతో ముగిద్దాం. ఎవరైతే భక్తితో కార్తికేయుని కథలు వింటారో వారు సర్వ పాపముల నుండి విముక్తులై దైవానుగ్రహం పొందుతారు. ఇది కేవలం ఒక యుద్ధవీరుడి కథ మాత్రమే కాదు. అవసరం వచ్చినప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి దైవీక శక్తులు ఎలా ఏకమవుతాయో చెప్పే ఒక గొప్ప గాథ.